కాంగ్రెస్ అసమర్థతతోనే కరువు 100 రోజుల్లోనే 200 మంది రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు జరగలేదా? ఆ రైతుల ఆత్మహత్యలపైన టీఆర్ఎస్ సర్కారు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు నర్సంపేటలో పర్యటన చేస్తూ పాత వరంగల్ జిల్లాలో నర్సంపేటలో పర్యటన చేస్తూ అకాల వర్షాలు పడితే ప్రకటించినటువంటి సాయం అందలేదు ఇప్పటిదాకా. నర్సంపేటకి వెళ్ళినప్పుడు అక్కడ పంట నష్టం జరిగితే రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే ఆ తర్వాత పంట నష్టానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సాయం అందకపోతే ఆ రైతులు ప్రశ్నిస్తే టీఆర్ఎస్ వాళ్ళు తిట్టినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం. కరువుకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయితే విమర్శించాల్సింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్కి ఆ హక్కు ఉన్నది, ఆ బాధ్యత కూడా ఉన్నది, వెళ్ళాల్సినటువంటి అంశం కూడా ఉన్నది. ఎండిన పంటలకు ఎకరాకు 25,000 ఇవ్వాలి, లేదంటే ప్రభుత్వాన్ని వేటాడతాం సొల్లు పురాణాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఒకరిద్దరిని పార్టీలో చేర్చుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, గత ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు. ఒకరిద్దరిని పార్టీలో చేర్చుకొని మీరు రైతులకు సంబంధించినటువంటి అంశం కదా నిన్న వెళ్ళింది, రైతుల గురించి మాట్లాడితే సరిపోయేది, రైతుల కష్టాల గురించి మాట్లాడితే సరిపోయేది, చేర్చుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారనేటువంటి ఆ మాట మీకు సరితూగదు. ఎందుకంటే 2014లో 18లో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పని అదే కాబట్టి ఆ విమర్శ చేయడం వల్ల వచ్చినటువంటిది లేదు, మీకు శోభనివ్వదిగా. ఒకరిద్దరిని చేర్చుకోవడం కాదు, మీరు ఇతర పార్టీలపైన చేసినటువంటి చర్యలే ఇవాళ మీకు జరుగుతున్నాయి కాబట్టి ఆ అంశాలను వదిలేసి నిన్న కేవలం రైతుల గురించి మాట్లాడితేనే బాగుండేది. ఎందరితోనో పోరాడం, ఎందరినో పాతరేశాం, పోలీసులు పరిమితుల్లో ఉండటం మంచిది. ఈ అంశాలు మీ మెడకు చుట్టుకుంటాయి, బూమరాంగ్ అవుతాయి. మీరు మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ ఎదురు తగులుతాయి అన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. పోలీసులు పరిమితుల్లో ఉన్నారా లేరా? ఫోన్ ట్యాపింగ్ కేసు అంత పెద్దది వచ్చిన సందర్భంలో పోలీసులు పరిమితుల్లో లేరని చెప్పడం ఏమిటి? పోలీసులను మిస్యూజ్ చేసింది ఎవరు అనేటువంటి అంశం వస్తుంది కదా. ఇప్పుడు ఇదే అంశము బయటకు వచ్చేస్తుంది. దీనికి సంబంధించి ఇంకొకటి వచ్చింది, ఆ దేవరూపులకు సంబంధించి నిన్న కేసీఆర్ వెళ్తే 2 రోజుల్లో 4 బోర్లు వేసి కేసీఆర్ టూర్ కోసం బీఆర్ఎస్ లీడర్ల ఓవర్ యాక్షన్. నిన్న మాజీ సీఎం కేసీఆర్ పర్యటన కోసం బీఆర్ఎస్ లీడర్లు అత్యుత్సాహం చూపారు. ఓ రైతు పొలంలో 4 బోర్లు వేయించడం, అవి ఫెయిల్ అయినట్లుగా చూపించడం, సదరు రైతును కేసీఆర్ ఓదార్చడం అంతా ప్లాన్ ప్రకారం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది సరిపడా వర్షాలు లేకపోవడం ఇదంతా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతలు ఎండిన పంటలు పరిశీలిస్తున్నారు. దేవరూప్ల మండలం ధరావత్ తండాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు నేను ఫోన్లు చేసి మాట్లాడాను. ఎందుకంటే మా పక్క ఊరే, మా ఊరి కింద వచ్చేటువంటి తండా కాబట్టి నేను చెప్తున్నాను. వరి పొలాన్ని పరిశీలించారు. కెనాల్ ద్వారా సాగునీరు విడుదల చేయకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయని బీఆర్ఎస్ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా కేసీఆర్ పర్యటన షెడ్యూల్కు ముందు బోర్లు లేవని, ఆయన షెడ్యూల్ ఖరారయ్యాక 2 రోజుల్లో రాత్రికి రాత్రి ఆమె బోర్లు వెలిసాయని చుట్టుపక్కల రైతులు మీడియాకు చెప్పారు. హైవేకు దగ్గరగా సత్తమ్మ పొలంలో కొంత భాగం సూర్యాపేట జనగామకు సంబంధించినటువంటి హైవే పక్కన ఉంటుంది. నీరందక ఎండిపోయింది. ఈ పంటను కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రులు హరీష్ రావు, రెబెల్ దయాకర్, సత్యవతి రాథోడ్ పరిశీలించాడు. అప్పుడు లేని బోర్లు ఇప్పుడు ఎలా వచ్చాయని ఒక్కో మడిలో 2 బోర్లు వరుసగా ఎందుకు వేయిస్తారని పలువురు ప్రశ్నించారు. నిరుపేద సత్తమ్మ దగ్గర 4 బోర్లు ఎలా వేయించింది? నీళ్లు పడనప్పుడు పక్కన ఎందుకు వేయించింది? కాగా 4 బోర్లు పాయింట్లలో ఒక్కటి కూడా కనీసం 40 ఫీట్లు కూడా లేకపోవడం గమనార్హం. ఇది జరుగుతున్నది. మరి ఆ దేవరూప్లకు సంబంధించినటువంటి ధరావత్ తండాకు సంబంధించినటువంటి వాళ్ళ విషయాల్లో ఇది ఏంటి నిజం ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. మనకున్నటువంటి సోర్స్ ప్రకారం మనం వెతికితే కూడా తెలిసింది అదే. 4 బోర్లు వేయించలేదు అనేటువంటి విషయమే వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళు మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం వ్యక్తిగతంగా మాట్లాడారు, కానీ మీడియాతో మాట్లాడడం అవసరం లేదు, సబబు కాదు, మళ్ళీ మాకెందుకు వచ్చినటువంటి తలకాయ నొప్పి అనేటువంటి మాట మాట్లాడారు. సో ఇది జరిగినటువంటి